సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పిఎస్ఆర్ నియోజకవర్గానికి సంబంధించిన షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఈసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై ఈ షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కున వనిత సంతోష్తోపాటు ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఏదైతే చెక్కులు మరి కళ్యాణ లక్ష్మి శాఖలకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం లోపలనే 6 నెలల లోపలనే చెక్కులు రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదున్నా మాట ప్రకారంగా మరి చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు చెప్పిండు మైనారిటీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయదని. అది చట్టపరంగా మనందరికీ తెలుసు. దయచేసి అది ఎవరో చెప్తే కాదు, మన పిల్లలు మనం ఎప్పుడు పెళ్లి చేయాలి. 18 సంవత్సరాల ఆడపిల్లకు 21 సంవత్సరాల మగపిల్లవాడికి అనేది అందరూ కూడా గుర్తించి దాన్ని మీరు పాటించాల్సిన ఇది ఉంది, చట్టంలో ఉంది. కాబట్టి అందరూ కూడా దాన్ని సవరించుకొని మరి చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా ఉండే విధంగా మీరందరూ కూడా గ్రహించాలి. మరి ఈ చెక్కుల పంపిణీతో పాటు ప్రభుత్వం ఎన్నో అర్హులైన లబ్ధిదారులకు చేయూతనిస్తుంది. ముఖ్యంగా మహిళలకి బస్సు మరి పావుల వడ్డీ కానివ్వండి. మరి ఈ మధ్యలో రోడ్ల మీద చూస్తూ ఉన్నాం రవాణా సౌకర్యం ఏ విధంగా ఒక్కొక్క మండలికి గ్రూపులో ఉన్న మహిళలకు ఒక్కొక్క బస్సు వాళ్ళే అధికారులు అయ్యే విధంగా వాళ్ళ సొంతం అయ్యే విధంగా కూడా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సంగారెడ్డిలో రాష్ట్రమంతా ఉన్న మన సంగారెడ్డిలో మన కళ్ళకు కనిపించేది పెట్రోల్ పంపు. మరి ఇప్పుడు బైపాస్లో వెళ్తే అక్కడ మహిళలే పెట్రోల్ పంపు నడుపుతున్నారు. వాళ్ళకు నెలకు ఆదాయం వస్తుంది. మరి అందరికీ మరి వాళ్ళ ఒక స్ఫూర్తిదాయకంగా ఇంకా మనకు 2.5 సంవత్సరాలు ఉంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మహిళలకు అందజేయడానికి మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం
ఇంకా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఇంకా ఉన్నాయని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమైనది ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓన్లీ తెలంగాణలోనే ఉన్న ముఖ్యమైన పథకం ఇందిరమ్మ పథకం. మరి సంతోషాన్ని చూస్తే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టం ఎప్పుడైతే మేము వెళ్తే అది మన సొంత చుట్టాల దగ్గరికి పోయినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే మన పాత్ర ఉంది అక్కడ కాబట్టి అక్కడ పోగానే వాళ్ళ ఆప్యాయత చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మరి చాలా అనుకున్నారు. ఇంకా సెకండ్ విడత కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, మీరు అప్లై చేసుకోండి. మరి స్థలం చిన్నగా ఉంటే కూడా కింద పైన కూడా కట్టేయాలి. 30 గజాలు ఉందనుకోండి, కింద రూమ్ వేసుకోవచ్చు, పైన రూమ్ వేసుకోవచ్చు. ఆ వసతి కూడా మరి చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. చిన్న స్థలం ఉంది, ఇద్దరు అన్నదమ్ములు 60 గజాలు ఉంటే 30 గజాలు ఒకరు, 30 గజాలు ఒకరు, కింద పైన ఇల్లు కట్టుకునే దాన్ని కూడా మీకు అవకాశాన్ని కల్పించిన ఈ ప్రభుత్వం మనమందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం. మరి ఇంకా కూడా చెప్పాలంటే రేషన్ కార్డు, ఈరోజు అందరికీ రేషన్ కార్డు ఎవ్వరు లేదనకుండా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఎవరు కూడా తక్కువ ఎక్కువ అనకుండా మరి ఇందిరమ్మ ఆ రోజుల్లో ఆమె ప్రధానమంత్రిగా ఉండి గరీబ్ హటావో అన్న నినాదం మనందరికీ తెలుసు. అదే మార్గంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆమె చూపించిన దారిలోనే నడుస్తూ గరీబ్ అమీర్ అనకుండా వాళ్ళు కూడా బాగుండాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మనల్ని చూసి ఇంకో రాష్ట్రం కూడా మరి చేస్తూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చేసేది ప్రజలకు న్యాయం జరుగుతుంది, మన రాష్ట్రం కూడా వాళ్ళు చేసిన విధంగా చెయ్యాలనేది ఒక దృక్పథంతో మనం చూసి వాళ్ళు కూడా మరి ఈ పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అంటే మనం చేసేది మంచిదనేది కూడా మరి సందేశం వెళ్ళడంతో మనకున్న ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి వాళ్ళు మరి నేర్చుకొని వాళ్ళు కూడా మన సూచన మీద వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇదే విధంగా 200 యూనిట్ కరెంటు ఎవరైతే యూనిట్ 200 కాల్సిన వాళ్ళకి ఫ్రీ జ్యోతి పథకం అనేది మనం చూస్తూ మనం అనుసరిస్తున్నాం. ఇదే కాదు, వికలాంగులకు కూడా మొన్న వెహికల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది అంటే ప్రజలకు ఏది అవసరమో అనేది గ్రహించి చేస్తున్న ప్రభుత్వం. మరి వికలాంగులు కూడా తక్కువ చేయకుండా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉండాలి, వాళ్ళు పోవడానికి కూడా కలిపియాలి. ఇంకో మనిషి ఆధారం ఉండి వాళ్ళ పని పోగొట్టుకొని ఒకరి కోసం ఇద్దరు మరి ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి ఇది లేకుండా వెహికల్స్ కూడా ఇచ్చి ఈరోజు ఉపాధి కల్పించే విధంగా మరి ముందుకు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని మనమందరం కూడా కృతజ్ఞత భావం ఉండాలని నేను కోరుకుంటున్నా. ఏది చేసినా ఇది ప్రజాపాలన అని ఏ విధంగా తీసుకెళ్తున్నామో దాన్ని అనుసరిస్తూనే ప్రజల దగ్గర ఉంటూనే ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల మధ్య నుంచి ప్రజల కార్యక్రమాలు చూస్తూ ప్రజల బాగోగుల కోసమే మరి చేస్తున్న ఈ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ పొందబోతున్నటువంటి లబ్ధిదారులైన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు ఈ చెక్కులు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ ఇప్పటికే కొంత ఆలస్యమైంది. గతంలో ఇటువంటి ఆలస్యాలు ఇప్పుడు జరగలేదు. నేను ఆర్టీ వారికి చెప్పిన 9 గంటలంటే 9 గంటలకు రాదు అని చెప్పిన. దయచేసి భవిష్యత్తులో ఇటువంటి
జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి చైర్మన్ గారికి నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఒకసారి సీఎం గారికి మీరు గుర్తు చేయాలని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున, ఈ ఫ్యామిలీస్ తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అట్లానే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్న ఆ హామీ కూడా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. వృద్ధులకి మరి 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానది కూడా ఒకసారి మీరు గుర్తు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి అట్లానే ఈ గర్ల్స్కి స్కూటీలు కూడా వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తారని ఆశతో ఉన్నారు కాబట్టి అది కూడా మీరు గుర్తు చేయాలి. ఇది వాళ్ళందరూ కూడా కళ్ళుల్లో తెలియసుకొని ఎదురు చూస్తున్నటువంటి సంఘటన కాబట్టి ఇది గుర్తు చేయాలని చెప్పి కోరుతూ, సంక్షేమం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి మీరు హామీ ఇచ్చిన ప్రకారం అవి అందాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇది ఎక్కడ రాజకీయాలు అవన్నీ కాదు, మీరు ఇచ్చిన హామీలే కాబట్టి హామీని నెరవేర్చేటట్టుగా నిలబెట్టుకునేటట్టుగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇందాక ఆర్టీఓ గారు SIR గురించి చెప్పినారు. SIRలో ఎక్కడ ఎవరు అధైర్యపడకూడదు, ఎవరి ఓటు తీసేయరు. కానీ చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయటం కానీ, మరి ఇప్పుడు మండలాల్లో వాళ్ళ గ్రామంలో ఒక ఓటు, టౌన్లో ఒక ఓటు, ఈరోజు హైదరాబాద్లో ఒక ఓటు ఉంటే అవన్నీ తీసేసి ఒక ఓటు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవాలనేది మరి అందరికీ చెప్తున్న విషయమే. మరి అదే కాకుండా ఈ BLOలు మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఫామ్స్ ఇస్తే బాగుంటుంది. వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మరి వాళ్ళని పిలిపించుకొని ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఇంటికి పోతే మరి మ్యాపింగ్ కూడా ఆ టైంలో కరెక్ట్గా జరగలేదు. గ్రామాల్లో అయితే పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది కాబట్టి ఈ టౌన్లో సంగారెడ్డి కానీ సదాశివపేటలో కానీ ఈ మ్యాపింగ్లో అంత కరెక్ట్గా జరిగినట్టు మరి అనిపిస్తలేదు. అదే రకంగా ఇప్పుడు BLOలందరూ కూడా మరి 3 సార్లు ఇంటికి పోవాలని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చినారు. అవంతా పర్ఫెక్ట్గా జరిగేటట్టుగా చూడాలని చెప్పి మరి ఓటర్లందరూ కూడా వాళ్ళకు పూర్తిగా సహకరించి సమాచారాన్ని ఈ ఫామ్లో నింపి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఆ విషయంలో మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ, మరి ఈరోజు చెక్కులు అందుకోబోతున్నటువంటి వాళ్ళకు మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగినట్టు తులం బంగారం కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, మహిళలకు 2500 కానివ్వండి, అది చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ఎందుకు ఆగింది అనేది కూడా వారికి గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరిచేసుకుంటూ ఇచ్చిన పథకాలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతుంది. కాబట్టి అందుకే ఇదైంది. అప్పుడు ఇచ్చినప్పుడు తులం బంగారం అప్పుడు 36,000 40,000 ఉండే, ఇప్పుడు దానికి 300 400 అయిపోయింది. కాబట్టి ఉన్న భారాన్ని మోయలేని ప్రభుత్వం ప్రజలకు ఇంకా కూడా చేయూతనిస్తూ దగ్గరవుతూ చేస్తుంది. తవ్వకుండా పోవద్దు ఎమ్మెల్యే గారు, నేను కూడా ఎంత పోతే మరి ఎన్ని వస్తాయో తెలుసు. తవ్వడం అవసరం లేదు. ఇప్పుడు మనం చేసే పనిని ముందుకు తీసుకెళ్తాం, ప్రజలకు మేలు చేసి వెళ్తాం. 1-2 చెప్తా, 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చిందా లేదు, అట్లా చాలా ఉన్నాయి. కొద్దిగా విమర్శ అంటే, కాబట్టి విమర్శలు లేకుండా
ప్రజలకు చేయూతనిస్తూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం మరి మన మనసులో తెలుసు ఎవరు ఎప్పుడు ఏం చేసింది అనేది, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవద్దు. మరి ఉన్నదాన్ని ఇచ్చేదాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 3 పథకాలు వెళ్తున్నాయి. ఒక్కొక్క ఇంటికి నెలకి 3,000 4,000 ఆమ్దాని వస్తుంది. అది సరిపోతుంది. ప్రజలు ఇలాంటి ఆందోళన లేదు, ఇలాంటి ప్రభుత్వం ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ధన్యవాదాలు.